సార్ ముఖ్యంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సోషల్ మీడియాలో ఒక పేజ్గా మొదలయ్యి ఇది స్ట్రీట్ ఫైట్కి కూడా మారింది. దీన్ని ప్రారంభించినటువంటి అభిజిత్ దీప్కే పైన కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాడి చేశారు. ఇదంతా ఎట్లా చూడొచ్చు సార్? ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేశారని ఏం ప్రూఫ్ లేదు. ఓకే, మొన్న జరిగిన ఒక స్లాపింగ్ ఇన్సిడెంట్లో ఆర్ఎస్ఎస్ సంబంధమే లేదు. ఇది ఒట్టిగా మన దగ్గర ఉన్న కొన్ని ఛానల్ వాళ్ళు పుకార్లు చెప్తారు, కానీ అభిజిత్ దీప్కే ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్. ఓకే ఓకే ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇప్పుడు కూడా. ఆయన్ని బాస్టన్ యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేసి యూఎస్ నుంచి వీసా క్యాన్సిల్ చేసి ఇండియాకి పంపించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పి అక్కడ. మనందరూ తెలిసిందే ఇది ఫామ్ చేసింది అంతా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే. దానికోసం కేజ్రీవాల్ దీని గురించి అసలు మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ వైపు నుంచి. అది కాకుండా జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ నడిచినప్పుడు 250 మంది ఉన్నారు. వీరేదో వేలాది మంది వస్తున్నారు, 250 మంది. దాంట్లో చాలామంది ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు, ఢిల్లీ యూనివర్సిటీ, అది కాకుండా జేఎన్యూ నుంచి. మిగతా ఎవరు రాలేదు. అగైన్ బెంగళూరులో ప్రొటెస్ట్ పెట్టారు, 2,000 మంది వస్తారు, 3,000 మంది వస్తారు, ఒక 500 మంది వచ్చారు. దాంట్లో మీడియా వాళ్ళే 300 మంది ఉన్నారు. అంతా సోషల్ మీడియా ఫినామినన్ అనేది. దానికోసం మీకు గుర్తుంటుంది, ఫస్ట్ డే జంతర్ మంతర్ ప్రొటెస్ట్ నడిచినప్పుడు సెకండ్ డే కాంగ్రెస్ వాళ్ళు ప్రొటెస్ట్ పెట్టారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ యూత్ వింగ్, అంటే యూత్ కాంగ్రెస్ వాళ్ళు ప్రొటెస్ట్ పెట్టారు. ఫస్ట్ డే వాళ్ళు రాలేదు. వాళ్ళకి తెలుసు ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీ అని. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్కి అసలు పడదు. దానికోసం బీజేపీ అసలు వీళ్ళని పట్టించుకోవట్లేదు. అభిజిత్ ఏమనుకున్నా అంటే, నేను ఎయిర్పోర్ట్లో దిగంగానే నన్ను అరెస్ట్ చేస్తారు, అది పెద్ద డ్రామా అవుతుంది. నన్ను ఆల్రెడీ ట్వీట్ కూడా పెట్టాడు, నేను దిగంగానే నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు వాళ్ళు. తర్వాత అన్నాడు మాకు పర్మిషన్ ఇయ్యరు, జంతర్ మంతర్ పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. 1, 2, 3 ప్రొటెస్ట్ అయిపోయినాయి. పూనా యూనివర్సిటీకి వెళ్ళింది, అక్కడ గొడవ అయింది. ఓకే, రాజస్థాన్కి వెళ్ళారు, అక్కడ గొడవ అయింది. ఇదే నడుస్తుంది అనమాట. ఇంకేం నడవదు. ఇంకొక నెల తర్వాత దీని న్యూస్ ఉండదు, ఏముండదు. అన్నామలైకి దీనికన్నా బాగా రెస్పాన్స్ వచ్చింది. అంటే అన్నామలై మీరు ఈయనకన్నా పెద్ద లీడర్ని అంగీకరిస్తారు కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్ పాలిటిక్స్కి సోషల్ మీడియాకి ఏంటనేది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కూడా ఇండియా అగేన్స్ట్ కరప్షన్ నుంచి ఫామ్ అయింది. ఓకే, అన్నా హజారే గారి మూమెంట్. ఆ టైంలో చాలామంది లక్షలు వచ్చారు ప్రొసెషన్కి, జంతర్ మంతర్లో, మళ్ళీ రామ్లీలా మైదాన్లో అంతా. దాని తర్వాతనే ఆమ్ ఆద్మీ పార్టీ ఫామ్ అయింది. ఇప్పుడు మనకు తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ స్టేటస్ ఎక్కడ ఉంది. పంజాబ్లో ఒకటే ఉన్నారు అంతే, ఢిల్లీలో ఉన్న కూడా కోల్పోయారు వాళ్ళు. సో నోబడీ పార్టీగా మారిపోయారు. సో మనం ఎప్పుడు ఇంత సీరియస్గా తీసుకోకర్లేదు. నేను ఇక్కడ ఉన్న చాలా మటుకు ఛానల్ వాళ్ళు అడిగినప్పుడు చెప్పాను కూడా, 3 వారాల తర్వాత చెక్ చేయండి ఏమవుతుందంటే అదే అయింది. నేను చెప్పిన మాటనే అయింది. ఇప్పుడు పబ్లిసిటీ లేదు, ఏం లేదు. చెప్పడానికి అంతా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అది ఇదని మెయిన్ కూడా పెట్టుకోవచ్చు. మీకు బాట్ పెట్టుకుంటే, ఒక ఇన్స్టాగ్రామ్ బాట్ పెట్టుకుంటే మీకు 100 క్రియేట్ చేయొచ్చు మీరు 10 నిమిషాల్లో. అంత పనేం కాదు. సో వీ షుడ్ జస్ట్ డిస్కౌంట్. యాక్చువల్ గ్రౌండ్ మీద పనిచేసే వాళ్ళని చూడాలి. ఇప్పుడు యాక్చువల్ పొలిటికల్ పార్టీని చూడాలి. వీళ్ళు 10 ఓట్లు కూడా తీసుకురాలేరు. వీళ్ళు ఒట్టిగా ఒక హైప్ క్రియేట్ చేస్తారు. దానికి ఉన్న మీడియా వాళ్ళు, లెఫ్టిస్ట్ మీడియా వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇంకా మిగతా నేను చెప్పినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు, జేడీయూ పార్టీ నుంచి ఒకరెవరో ఆయన రికమెండ్ చేశారంట. ఆయన నేను తప్పు చేశానన్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో బుకింగ్ నేను చేయలేదంటున్నారు. ఇదంతా ఒక గేమ్. ఇది జెన్జీ అని చెప్తారు. మన దాంట్లో జెన్జీ ఒక పోలీస్ స్టేషన్ కూడా చూడలేదు వీళ్ళు ఇప్పుడు దాకా. గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంకలో జెన్జీ మూమెంట్ జరిగిన వాళ్ళు అందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు వెళ్ళి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ తగలబెట్టారు. నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళని రస్టికేట్ చేసి యూనివర్సిటీ నుంచి బయటపడేశారు తీసుకెళ్ళి. బంగ్లాదేశ్లో ఏం జరిగింది తెలుసు ఇప్పుడు మనకి. బంగ్లాదేశ్లో గవర్నమెంట్ అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. సో ఇదంతా ఒక ఏం చెప్తారు, ఒక డీప్ స్టేట్ థియరీ. ఇది అంతా మనం సీరియస్గా తీసుకోకర్లేదు. దానికోసం నేను రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద. కావాలంటే మీరు 2 నెలల ధర చూడండి, వీళ్ళ పత్తా ఉండదు వీళ్ళది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో డిపాజిట్ కూడా రాదు. ఎలక్షన్లు నిలబడరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు పోతాయి దానికోసం. సో వాళ్ళు పోటీంచారు. కానీ పోటీ చేస్తూ కూడా ఏదో జెన్జీ మూమెంట్ అది ఇదని పెట్టారు. ఇప్పుడు రాహుల్ గాంధీ దాన్ని హైజాక్ చేసి ఇంకొక ప్లేస్లో తీసుకెళ్ళిపోయారు నీట్ ఎగ్జామ్ గురించి. ఆయనకు వీళ్ళని ఎందుకు విలువ లేదు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు విలువ లేదు? ముందు సపోర్ట్ చేశారు కదా, ట్వీట్ చేసిన మంచి రాహుల్ గాంధీ. ఇప్పుడు ఎందుకు మళ్ళీ సపరేట్గా కోటాకి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నాడు, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాడు, ఇక్కడ? ఎందుకంటే అందరికి తెలుసు ఇది. ఐరనీ ఏంటంటే, కోటాలో మొన్న ప్రొటెస్ట్ జరిగింది, ఇవాళ రేపు ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి 21st. అంటే రేపటి నుంచి మొదలవుతుంది నీట్ ఎగ్జామ్. 2 రోజుల ముందు ఎవడైనా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తాడా? కూర్చొని చదువుకుంటాడు. మీరు కొంతమంది టీషర్ట్ ఇప్పించి వాళ్ళని పంపించి వీళ్ళు స్టూడెంట్స్ అంటే ప్రొటెస్ట్ నడవదు. దీస్ ఆర్ ఆల్ స్టామ్ ఇన్ ద టీ కప్ అంటారు ఇంగ్లీష్లో. దీంట్లో ఏం జరగదు, నథింగ్ విల్ బి దేర్. ఇది నేను 38 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇదే పాలిటిక్స్. నథింగ్ విల్ హ్యాపెన్. నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఈ
ఈ ప్రొటెస్ట్ అంతా స్టార్ట్ అయింది సార్. నీట్ పేపర్ లీకేజ్ వల్లే ఇదంతా స్టార్ట్ అయింది, ఖచ్చితంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా. తెలంగాణలో ఎన్ని పేపర్ లీక్ అయిందండి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లో? 9 సార్లు లీక్ అయింది. ఎవరు రాజీనామా చేశారు? బీఆర్ఎస్ టైంలో జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ టైంలో జరిగింది. ఎవరు రిజైన్ చేశారు? మీరు అడిగారా వెళ్ళి? రేవంత్ రెడ్డి దగ్గర లేకుండా ఎక్కడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయమన్నా? దీనికొన్న ముందు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర రాజీనామా చేయమన్నారా? ఇదే రాజస్థాన్లో మన కోటాలో ప్రొటెస్ట్ చేసిన రాహుల్ గాంధీ గారు 6 సార్లు పేపర్ లీక్ అయింది అక్కడ. నీట్ లీక్ అయింది తప్ప, అది కరెక్ట్ అనేది నేను జస్టిఫై చేయట్లేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే మళ్ళీ లీకేజ్ మొత్తం బంద్ అయిపోతుందా? చెప్పండి. నెక్స్ట్ ఎవరు వస్తారు, వాళ్ళు లీక్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే అమ్మేటోడు ఉంటే కొనేటోడు ఉంటాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. 25 లక్షలు పెట్టి మా కూతురికి మా కొడుకు నీ మెడికల్ సీట్ రావాలని చెప్పి పేపర్ కొనేటోడు ఉంటే అమ్మేటోడు కూడా రెడీగా ఉంటాడు. ఐఐటీలో జేఈ ఎగ్జామ్ నడుస్తుంది కదా, జేఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది ఇవాళ దాకా విన్నారా? ఎందుకు? ఎందుకంటే అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది ఇంకోటి ఐఐటీ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అది ఒక్కొక్క ఐఐటీ ఒక్కొక్క ఇయర్ కండక్ట్ చేస్తారు. ఈసారి ఐఐటీ మెడ్రాస్ ఉంటే నెక్స్ట్ ఐఐటీ ముంబై, దాని తర్వాత ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ కాన్పూర్ అట్లా తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి సిస్టమ్ అవాయిడ్ చేశారు. నీట్లో ప్రాబ్లం వస్తుందని దిస్ ఇస్ పేపర్ బేస్డ్ టెస్ట్. అక్కడే లీకేజ్ మొదలైంది. మీకు ప్రింటింగ్ ఉన్నప్పుడు లీకేజ్ ఉంటుంది 100%. మీరు దాన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేసేసండి, అయిపోతుంది కదా, ప్రాబ్లం ఉండదు. కానీ అట్లా దాంట్లోనూ సబ్జెక్ట్స్ కాదు, అది కాదు, ఇది కాదని చెప్పి చాలా మటుకు వీళ్ళు అబ్జెక్షన్ క్రియేట్ చేస్తున్నారు. మీరు సేమ్ రాధాకృష్ణ కమిటీని పెట్టారు లాస్ట్ టైం లీక్ జరిగింది. లాస్ట్ టైం లీక్ అయింది కదా పేపరు, అప్పుడు ఎందుకు ప్రొటెస్ట్ లేదు ఆ టైంలో? అడగండి. 2 సార్లు లీక్ అయింది నీట్ ఎగ్జామ్ది. రాధాకృష్ణ కమిటీని పెట్టారు, ఫార్మర్ ఇస్రో చైర్మన్. ఆయన చాలా మటుకు మెజర్స్ సజెస్ట్ చేశారు ఆ కమిటీ వాళ్ళు, దాంట్లో చాలా మటుకు ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఈసారి లీక్ ఎక్కడి నుంచి వచ్చింది? పేపర్ సెట్ చేసినోడే లీక్ చేసిండు. పేపర్ ఎవడు సెట్ చేసిండు, కెమిస్ట్రీ ప్రొఫెసర్, వాడే లీక్ చేసిండు. మళ్ళీ మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరిని ట్రస్ట్ చేస్తారు మీరు? సిస్టంలో లీక్ అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్తున్నాం. నేను కూడా చిన్నప్పుడు మన కాలేజీలో ఉన్నప్పుడు ఆ టైంలో మన నారాయణగూడలో పేపర్ దొరుకుతుంది రాత్రి అయినా కానీ మేము 11 గంటలకు వెళ్ళాము. మేము డిగ్రీ ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు పేపర్ లేదు, ఏం లేదు, ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకున్నాం కూర్చొని. ఇదంతా నడుస్తూనే ఉంటుంది ఊహాగానాలు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పేరెంట్స్ కూడా పిల్లల కోసం ఎంత డబ్బులైనా పెడతాం, మేము ఎంత లంచమైనా ఇస్తాం, కానీ మాకు సీట్ కావాలి. ఎందుకు? అందరు 10 మందికి సొసైటీలో చెప్పుకోవాలి మా కూతురు మెడిసిన్ చేస్తుంది, మా కొడుకు మెడిసిన్ చేస్తున్నాడు, దానికోసం. లేకుంటే చైనా పంపిస్తారు, ఇండోనేషియా పంపిస్తారు, యుక్రెయిన్ పంపించి అక్కడ చదువు చేపిస్తారు. ఈ క్రేజ్ ఎప్పుడు దాకా తగ్గదో అప్పుడు దాకా ఇదే ఉంటుంది. ముఖ్యంగా ఈ తెలంగాణలో కావచ్చు, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి జంజీ యూత్ అంతా అమెరికాకి వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తారు? ఎప్పుడు పిలుస్తున్నాడు అమెరికాకి? ఇప్పుడు ఎవరు ఇస్తున్నాడు అడ్మిషన్? వీసా లేదు, ఏం లేదు. ఇప్పుడు అక్కడ సెటిల్ డౌన్, చదువుకోవడానికి వెళ్తలేడు, సెటిల్ డౌన్కి వెళ్తున్నాడు. చైనీస్ స్టూడెంట్స్ చూడండి, చదువుకొని రిటర్న్ వచ్చేస్తారు వాళ్ళ దేశానికి. వాళ్ళు ఉండరు అక్కడ ఎక్కువ, 90% మంది వచ్చేస్తారు. మన దగ్గర అది మన సెటిల్ డౌన్ చేయడానికి వెళ్తారు. ఎందుకంటే దీనికన్నా ముందున్నాడు వెళ్ళారు, అక్కడ రోడ్డు మీద అంతా బంగారం పడి ఉంటుంది, బకెట్లు తీసుకెళ్ళి బంగారం నింపుకోవచ్చు అని చెప్పి పెద్ద ఊహ చేశారు వాళ్ళు. కోట్లు సంపాదించుకున్నారు. ఇక్కడ హైటెక్ సిటీలో పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నారు. అక్కడ ఆడు పెట్రోల్ బంక్లోనూ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. కానీ ఆడు చెప్పాడు కదా నిజం. ఇక్కడ అందరూ అనట్లేదు. ఇంకా లార్జ్ ఎక్స్టెంట్ మన స్టూడెంట్స్ చేస్తున్న పని ఇది. హైప్ చేయకండి, నిజం చెప్పండి. అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, యూనివర్సిటీస్లో అడ్మిషన్ దొరకట్లేదు. ఇప్పుడు ఎంతమంది ఉద్యోగం లేకుండా తిరుగుతున్నారు అక్కడ చెప్పండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, మన దగ్గర కూడా అంతే సంగతి. ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు మీకు. కానీ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే అక్కడ యునైటెడ్ స్టేట్స్ అమీర్పేటలో రాయి కొడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పడుతుంది వెళ్ళి. వేలాది మంది తిరుగుతున్నారు రోడ్డు మీద ఉద్యోగం లేకుండా. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఇంకా దారుణం అయిపోయింది వాళ్ళ పరిస్థితి.